కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నమస్కారం, వెల్కమ్ టు కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హౌస్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళ మరింత కళకళలాడుతుంది. అమి తుమి టీమ్ మెంబర్స్ ఈ రోజు ఆడబోతున్నారు స్టార్ మహిళ 2700+. ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అమి తుమి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. డైరెక్టర్ గారు కూడా ఉన్నారా ఇక్కడ? మోహన్ కృష్ణ గారు రాలేదు. అన్ఫార్చునేట్లీ ఇది లేడీస్ షో అవడంతో వీళ్ళు మగవాళ్ళందరినీ బయట తరిమేసి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సో ఈషా, వెల్కమ్ టు స్టార్ మహిళ. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కాంబినేషన్ లో మీరు వర్క్ చేస్తున్న ఎన్నో సినిమా ఇది? థర్డ్ వన్. హ్యాట్రిక్. యా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఆయన గురించి చెప్పండి. యాజ్ ఎ డైరెక్టర్ ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? కృష్ణ గారితో వర్క్ చేయడం ఇస్ లైక్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే నేను వేరే మూవీస్ చేస్తున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ మోహన్ కృష్ణ గారి డైరెక్షన్. రిహార్సల్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి. ఒక 1 month ముందే అన్ని ప్రిపేర్ అవుతాం. క్యారెక్టర్ గురించి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ షార్ట్ లో వస్తే మళ్ళీ స్క్రిప్ట్ ఏమైనా పట్టుకుంటే తిడతారు. ఓకే, అన్ని చదువుకొని రావాలి కదా. ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట. వెళ్ళినట్టు వెళ్తారనమాట మోహన్ కృష్ణ గారి సినిమా షూటింగ్ కి. సీరియస్లీ, కానీ చాలా డిసిప్లిన్డ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. సో అమి తుమి సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము. రేపు రిలీజ్ అవుతుంది మూవీ. యా, ఎక్సైటెడ్. మీరందరూ కూడా ఫస్ట్ డే వెళ్ళి థియేటర్ లో చూస్తున్నారా మూవీ? మీరు కూడా చూడండి. మీరు కూడా తప్పకుండా అమి తుమి అనుకోకుండా వెళ్ళి అమి తుమి చూడండి. ఓకే ఓకే. అండ్ శ్యామల గారు, మీరు ఇందులో ఏం క్యారెక్టర్ చేస్తున్నారు? నేను ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో మీరు రేపు వెళ్ళి. అదేంటి ఈషాకి స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పి అందరూ స్పెషల్ ఇక్కడ, బట్ అందులో నేను అందరితో పాటు నేను కూడా కొంచెం స్పెషల్. బట్ అది మీరు రేపు వెళ్ళి చూడాలి. వీలవుతే మనమిద్దరం రాజు గారు ముగ్గురం కలిసి వెళ్తాం. హింట్ ఏమి ఇవ్వరా? హింట్ అంటే హింట్ ఇస్తాను. కుమారిడా. అక్కడ వచ్చింది పంచ చూడండి. కుమారిడా. మీరు ఇంకా అన్మ్యారీడా? అవునా? ఇప్పుడు నాకు కొంచెం కొంచెం వెలుగుతోంది బల్బు. అండ్ అదితి ఫస్ట్ మూవీ. షార్ట్ ఫిల్మ్స్ చేసింది, అలాగే డ్రామాస్ లో చాలా వాటిలో పార్టిసిపేట్ చేసింది. సో ఫస్ట్ టైం తెరంగేట్రం చేస్తుంది. యు ఆర్ మోర్ ఎక్సైటెడ్ దెన్ ఆల్ ఆఫ్ దెమ్. యా, వెరీ మచ్. అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చూస్తే నవ్వుతూనే ఉంటాను. అంత కొత్త కదా, సో ఐఎమ్ సో ఇంటిమిడేటెడ్ అండ్ ఓవర్వెల్మ్. సో నవ్వుతూనే స్మైల్. అంటే నవ్వుతూ ఉంటే కొన్ని క్వశ్చన్స్ ఎగిరిపోతూ ఉంటాయి. అదే భయాన్ని కొంచెం కవర్ చేయడం. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పక్కర్లేదు, నవ్వుతూ ఉండొచ్చు. ఓకే, సో అదితి ఏం క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇందులో? ఐఎమ్ ది అదర్ లీడ్. యా, యు ఆర్ ది అదర్ లీడ్. ద క్యారెక్టరైజేషన్ ఐ మీన్ కొంచెం క్రాంకీ. యాక్చువల్లీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హూ ఐ యామ్. ఇన్ నార్మల్ లైఫ్ లో ఐఎమ్ వెరీ సార్టెడ్, బట్ షీ ఈస్ లైక్ మొత్తం గజిబిజి కిచ్డి ప్రాబ్లమ్స్ నుంచి రన్ అవేస్ ఫ్రమ్ ది ప్రాబ్లమ్. సో సాల్వ్ అయిపోయాక నేను వచ్చి ఉంటాను అన్నట్టు. సరే, అయితే చూద్దాము. ఇక మోహన్ కృష్ణ గారి సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జాన్రాలో ఉంటాయి. ఇది రొమాంటిక్ కామెడీ కదా? సో ఎంటర్టైన్మెంట్ మూవీ కంప్లీట్ గా. yes totally. చెప్పండి మధుమణి, మీరు కూడా ఏదో అన్నారు. మీ ఆయన ఫస్ట్ గర్ల్ ఋతురాగాల్లో మా ఆయన గర్ల్ ఫ్రెండ్ ఒకటే కాదు, అమ్మ చేశాను, వదిన చేశాను. సీరియల్ నిడివి పెరిగే కొద్ది పాపం పాత్రలు పెరుగుతూ సినిమాలకు వచ్చేసరికి కల్లా సీరియల్ గర్ల్ ఫ్రెండ్, సినిమాలకు వచ్చేసరికి అమ్మ వదిన వదిన కూడా అయ్యారు. థ్యాంక్ గాడ్. పాపం సుమ్ గారు అయితే ఒకే పోస్ట్ లో. నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు మీరు గేమ్ ఎప్పుడు మొదలు పెడతారు అని. మొదలెడదామా? yes.
కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ వైభవ్ జ్యువెలర్స్. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి. ప్రతి వాళ్ళకి సెపరేట్ గా 20 సెకండ్స్ టైం ఇస్తాం. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పాలి. ఓకే, మీతో స్టార్ట్ చేస్తున్నాం శ్యామల. యోర్ టైం స్టార్ట్స్ నౌ. చాక్లెట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైన్ షాప్. దోమ కొడితే ఏమవుతుంది? రోజా హీరోయిన్ ఎవరు? నేనే. వరంగల్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. సినీ యాక్టర్ల ప్రొఫెషన్ ఏమిటి? తినడం. చేతికి ఎన్ని వేళ్లుంటాయి? 15. కుక్క సినిమాలో హీరో. టైమ్ అప్. చాక్లెట్లు కావాలంటే వైన్ షాప్ వెళ్ళాలి. దోమ కొడితే ఏమవుతుంది? పాస్ చెప్పారు. రోజా సినిమాలో హీరోయిన్ మీరేనా? రోజా చిన్ని చిన్ని ఆశ. ఇది పెద్ద పెద్ద ఆశ. మేము ఆ పాట ప్లే చేస్తాము, మీరే హీరోయిన్ అన్నారు కాబట్టి మీరు దానికి పెర్ఫార్మ్ చేయండి. రండి. మీరు నాకు కొరియోగ్రఫీ చేస్తే నేను ఆడుతాను. మీరే హీరోయిన్, మీ కొరియోగ్రఫీ ఏంటి? ఆ సినిమాలో పాటలు లేవు. ఎంత సూపర్ హిట్ సాంగ్స్ కదా. అవును, కమాన్ శ్యామల గారు, కమాన్ రండి, మీరే హీరోయిన్ రండి. సరే, ఫస్ట్ షో నాతో మొదలు పెట్టారు కాబట్టి. శ్యామల కొంచెం అటు తిరగండి. రాదు. రెడీ? 2 3 స్టార్ట్. చిన్ని చిన్ని ఆశ, టడడాం చిన్నదాని ఆశ, టడడాం ముద్దు ముద్దు ఆశ, టడడాం ముద్దమంత ఆశ, టడడాం జాబిలిని తాకి ముద్దులి ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ. మీరు డాన్స్ రాదు అన్నారు, ఎంత బాగా చేశారో. నిజంగా నేనైతే ఇప్పుడు నమ్ముతున్నాను, రోజాలో మీరే హీరోయిన్. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాళ్ళు అంతే. అంతే. యా, వరంగల్ మహారాష్ట్రలోకి మార్చారంట. సినీ యాక్టర్ల ప్రొఫెషన్ తినడం. బాగా ఫుడ్ పెట్టారా ఈ ప్రొడ్యూసర్లు? అడగండి తినే వాళ్ళందరినీ. వీళ్ళు ఏంటి కనిపించట్లేదు, అసలు ఏం తిన్నట్లేరు వీళ్ళు. థ్యాంక్ యూ, అది కాంప్లిమెంట్. బాగా సన్నగా ఉన్నారు, అసలు తింటూ సన్నబడ్డాం. తింటూ సన్నపడ్డారా? ఈషా, ఊరికే నువ్వు నా చెవులో కాలీఫ్లవర్ పెట్టకు. కాదు సుమా, ఈటింగ్ థెరపీ చేస్తున్నా. మీ డైట్ ఏంటి చెప్పు? సమోసా, సమోసా, పానీపూరి, బేల్పూరి, ఒక రోజు కెమెరా ఫిక్స్ చేయండి, తెలిసిపోద్ది అంతా. అలా చెప్తూ ఉంటారు. చెప్పేసి అవన్నీ ఊహించేసుకొని తిన్నాం అనుకొని గదిలోకి వెళ్ళి ఏడుస్తారు, మనం తినలేకపోతున్నాం అబ్బా అని. మంచి నీళ్లు తాగి కడుపు నింపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు పాత సినిమాలో హీరోయిన్ మూలలో ఉండేటువంటి కుండలో నీళ్లు తాగి కడుపు నింపుకునేది. ఇప్పుడు మన ఈ సినిమాలో హీరోయిన్ సన్నగా కనిపించడం కోసం నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నారు. కాదా? తింటున్నావా? నీళ్ళు కాదంటే మరి ఇంకేమైనా? అంటే యు ఆల్ హావ్ దోస్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ప్రోటీన్ డైట్. sometimes చికెన్ not regularly, అన్ని ఎప్పుడు మిక్స్ అట్లా ఒకేషనల్లీగా. చేతికి 15 వేళ్లు ఉంటాయి. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఇప్పుడు మధుమణి రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 12. చెట్ల ఆకులు ఏ రంగులో ఉంటాయి? వాటర్ కలర్. నిప్పుని ఆర్పడానికి ఏం చేయాలి? నిప్పేయాలి. ఫుడ్ ని తెలుగులో ఏమంటారు? గడ్డి. పెళ్ళని చెప్తే వినాలి. మెయిన్ హీరోయిన్ ఎవరు? పాస్. అమ్మ చెల్లి మీకేమవుతుంది? అమ్మమ్మ. వడ్డాణం ఎక్కడ ధరించాలి? చేతికి. టైమ్ అప్. గుర్రానికి 12 కాళ్ళు ఉంటాయి. అంటే ఒక్కోసారి అలసిపోయినప్పుడు 4 కాళ్ళు మడత పెట్టి మళ్ళీ మిగిలిన వాటి మీద నిలబడుతూ ఉంటుంది. చెట్ల ఆకులు వాటర్ కలర్ లో ఉంటాయి. నిప్పును ఆర్పడానికి ఇంకొక నిప్పేయాలి. ఇంకొంచెం నిప్పేయాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, నిప్పుని నిప్పుతోనే ఆర్పాలి. ఫుడ్ ని తెలుగులో గడ్డి అంటారు. పెళ్ళాం చెప్తే వినాల్లో మెయిన్ హీరోయిన్ ఎవరు? పాస్. అమ్మ చెల్లి ఏమవుతుంది? అమ్మమ్మ. యాక్చువల్లీ పిన్ అవుతుంది, అమ్మమ్మ అన్నారు. ఓకే, 6 రాంగ్, 60 పాయింట్లు. అవును, నేను ట్రైలర్ లో చూశాను, మీరు గన్ను పెడుతూ తిరుగుతూ ఉన్నారు అందరికి. ఇంత పొడుగున్న అవసరాల శ్రీనివాస్ కి మీరు ఇక్కడికి ఎలా పెట్టారండి గన్ను? హౌ?
ఫస్ట్ డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఇక్కడ పెడదామా అన్నారు. ఆ, సార్ ఒక స్టూల్ తెచ్చుకోవాలి, అందదు సార్ అందదు. కష్టం అంటే ఇక్కడ పెడదాం బాగుంది అని అన్నారు. అంటే ఈ సినిమాలో ప్రత్యేకం అదే. సినిమా అంతా మీరు గన్ను పట్టుకొని తిరుగుతారని ఒక టాక్. అదే ట్రైలర్ లో అంటాడు కదా, వచ్చిన వాళ్ళందరికి ఉండమ్మా బొట్టు పెడతాను, ఉండమ్మా గన్ను పెడతానంటే ఎలా? కన్ను పెడుతూ తిరుగుతున్నారు మీరు. తెలిసింది అంటే చూసారా ఆ నాకు? గన్ను పెట్టడానికి రీజన్ ఏంటి అనేది సినిమా చూడాలి. మీతో మీరు రేపు చూడాలి మనం. అదితి రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎన్ని ఒకట్లు కలిస్తే 100 అవుతుంది? 0. భారతనారి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈషా. మొహం మీద ఎన్ని బొట్లు పెట్టుకోవాలి? 12. పట్టుకుంటే పట్టుచీర హీరోయిన్ ఎవరు? సుమ గారు. రోజుకి ఎన్ని గంటలు? 12. మైసమ్మ ఐపీఎస్ సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. వేపాకు రుచి ఏంటి? టైమ్ అప్. ఎన్ని ఒకట్లు కలిస్తే 100 అవుతుంది? 0 ఒకట్లు కలిస్తే. భారతనారిలో హీరోయిన్ ఇషా. మొహం మీద 12 బొట్లు పెట్టుకోవాలి. పట్టుకుంటే పట్టుచీర హీరోయిన్ నేనే. రోజుకి ఎన్ని గంటలు? 12. రిపీట్ అయ్యింది, సో ఐ కాంట్ గివ్ 1 టు యూ. ఒకటి తీసేస్తా. ఏది తీసేని చెప్పు. ఇది తీసేనా ముందర తీసేనా? ఏదైనా పర్లేదు మీ ఇష్టం. మైసమ్మ ఐపీఎస్ సినిమాలో హీరోయిన్ మీరే. పోలీస్ క్యారెక్టర్ చేయాలనుందా? తప్పకుండా. యాక్టర్ అనగా ఏదైనా వస్తే యాక్సెప్ట్. అంటే ఇస్ దేర్ సమ్ డ్రీమ్ రోల్? నాకు పాత సినిమా హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం. సో స్వర్ణకమలం, సాగర సంగమం. అది నీకు పాతదా? నాకు పాతది అంటే మాయాబజార్. నేను ఇంకా పుట్టలేదు. జనరేషన్ ని బట్టి మారిపోతూ ఉంటుంది. స్వర్ణకమలం, స్వాతిముత్యం, శంకరాభరణం ఇలాంటివి నాకు ఇష్టం. క్లాసికల్ అలా చేయాలని. యాక్చువల్లీ నా డ్రీమ్ రోల్ సావిత్రి గారి బయోపిక్, కానీ వేరే వాళ్ళు చేసేస్తారు. అబ్బా ఆపుదాం మనం పద. చేయాలనుకుంటుంది సావిత్రి గారి క్లాస్ కళ తెలుసు. అది 4th క్లాస్ నుంచి నేను చేయాలి అని అనుకున్నాను. ఎవరు చేసేస్తారు. కానీ అది జరుగుతున్న టైంలో నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు. అది నువ్వు ప్రాపర్ గా ఫామ్ చేయలేదేమో నీ అఫర్మేషన్. అవును, దేవుడు అందుకనే ఇలా జరిగింది. 5 రాంగ్ 50. ఇషా, ఆర్ యు రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహిళ కనీస వివాహ వయస్సు ఎంత? 100. కోటి సెంటర్ ఏ సిటీలో ఉంది? బాంబే. నెలకి ఎన్ని రోజులు? 40. రోడ్డుని తెలుగులో ఏమంటారు? అమ్మాయి. ఏనుగు ఎంత ఉంటుంది? నా అంత. గులాబీకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 50. టైమ్ అప్. మహిళ కనీస వివాహ వయస్సు 100. సూపర్. అందరు ఫాలో అయితే ఎంత? 100 ఏళ్ళు రానిదే పెళ్లి చేసుకోకూడదు. నేను చాలా చాలా పుట్టగానే వేసుకున్నా. వాట్ అబౌట్ యూ ఈషా? నీ మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడే నాట్ నౌ, మేబీ తర్వాత. 100 years తర్వాత. ప్లాన్ ఏం చేసుకోలేదు. 100 years కి. 100 years. 100 years కి that's good కదా. So, I mean, any boyfriend? I have very fair handsome guy, Seish. Sesh? Yes. అడవి శేష్? దట్ ఫారెస్ట్ బాయ్? కోటి సెంటర్ బాంబేకి షిఫ్ట్ చేశారు. నెలకి 40 రోజులు. 10 రోజులు ఎక్స్ట్రా కావాలి కదా? అయ్యా. రోడ్డుని తెలుగులో ఏమంటారు? అమ్మాయి అంటారు. ఏనుగు ఎంత ఉంటుంది? మీ అంత ఏనుగులు ఉంటాయా? గులాబీకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 50. 6 రాంగ్ 60 పాయింట్. సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసులో 4 మొహాలు చూపిస్తాం. ఈ 4 కరెక్ట్ గా చెప్తే 40 పాయింట్లు వస్తాయి. నెగటివ్ పాయింట్స్ ఏమీ లేవు. ఓకే. వి స్టార్ట్ విత్ ఈషా. యా. చూడండి. తెలుగు యాక్టర్స్ వీళ్ళంతా. అదంతా నాకు తెలియదు. బాలీవుడ్ కూడా అవ్వచ్చా? నాకు తెలియదు. తెలియదా? నాకు తెలియదు. హింట్. ఏ నీకు తెలుసు? తెలుసా? ఆయనతో వర్క్ చేసావు కూడా అనుకుంటా. అవునా? ఒకప్పుడు హీరో, ఇప్పుడు ఫాదర్ రోల్స్ చేస్తున్నారు. గాడ్. బి అయితే మరీ దారుణం. అది కూడా చెప్పవా? ఎన్నిసార్లు చూసుంటావో. ఈయన సాయికిరణ్ నడివి. సాయికిరణ్ నడవా? డైరెక్టర్. ఈయన కొంచెం హీరోల్లోకి రా. హీరోల్లోకి ఓన్లీ హీరోయిన్స్. ఈయన ఏ హీరో? హీరో నువ్వు డైరెక్టర్స్, కెమెరామెన్లు, నేను ఇద్దరిని కూడా జిమ్మి ఆపరేటర్స్ వెళ్ళకు. ఈయన ఎవరు? ఈయన హీరోనా? అక్షరాలు ఏం కనిపించలేదు.
ఓకే వన్ ఈజ్ ఐ థింక్ రెజినా, ఇందులో రెండిట్లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కళ్ళు చెకప్ చేయించుకున్నావా? ఆ మాట విను. షూటింగ్ అని అస్తమానం ఇక్కడే పడి ఉంటున్నావు. వెళ్ళు. వీళ్ళు హీరోయిన్సే కదా కింద. వాళ్ళు హీరోయిన్స్. హీరోయిన్స్ అయితే లిప్స్టిక్. చాలా ఈజీ. టీ అయితే నీకు. దిస్ ఇస్ శ్రేయ. టీ ఇస్ శ్రియా అండ్ సి ఇస్ రంభా. రంభా. ఓకే రంభా. ఓకే రంభా. ఏ బి నాగార్జున గారు. నాగార్జున గారు. నిన్ను అడిగాను నేను. ఓకే బి నాగార్జున గారు. ఏ తెలియదు. నాకు తెలుసు, చెప్పాలా? చెప్పదు. ఇంకా అన్ని చెప్తే అన్ని 40 పాయింట్లు వస్తాయి ఆమెకి ఏం తెలియకుండానే. ఇంత జుట్టు వెనకకున్న వాళ్ళు ఎవరు లేరే హీరో. ఎందుకు సార్ అంత జుట్టు వెనక్కేసుకొని వచ్చారు? సరే నీకు ఏ తెలియదు. ఫైనల్ టైం లాస్ట్ 10 సెకండ్స్. 10 1 9 2 3 ఓకే లూజ్. 7 6 5 4 3 2 1. ఏ ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. నరేష్ గారు. సీరియస్లీ? కాదు, కామెడీలి. నాట్ అల్లరి. ఏ చూద్దాం. ఇప్పుడు బి చూద్దాం. ఐ మీన్ లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాగార్జున గారు కరెక్టా? ఎస్. బి చూద్దాం. మనంలో నాగార్జున గారు. మనంలో నాగార్జున గారు. ఎంతసేపు చూసావో తెలుసా నాగార్జున గారిని? సి రంభా. ఎస్ అండ్ డి థ్యాంక్ యూ అదితి. థ్యాంక్ యూ. శ్రియా అవునా కాదా చూద్దాము. అవును, 3 కరెక్ట్. 30 పాయింట్లు. లక్కీ ఆ నలుగురితో వర్క్ చేశాను నేను. ఓకే, నాగార్జున గారిది కాంబినేషన్. సంతోషం ఆయన ఓన్ ప్రొడక్షన్ సీరియల్స్ లో వర్క్ చేశాను. నరేష్ గారికి పేర్ గా వైఫ్ గా వర్క్ చేశాను 2 సినిమాలు. శ్రియా నేను సంతోషం వర్క్ చేసాం, సిఎంఆర్ యాడ్ చేసాం. ఓకే, రంభా నేను కోదండ రాముడు సినిమా చేసాం. అదితి నువ్వు ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ చెప్పు, నేను వెంటనే ఫోన్ కలుపుతా. సిద్ధార్థ్. ఓ అతని నంబర్ నా దగ్గర లేదు. సిద్ధార్థ్ సూర్యనారాయణ. తమిళనాడులో ఉంటాడు, సో ఐ డోంట్ హావ్ హిస్ నంబర్. దుల్కర్ సల్మాన్. మొత్తం మన రాష్ట్రం వాళ్ళు ఎవరు వద్దా? నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. కేరళ, తమిళనాడు. ఆ నెక్స్ట్ అఖిల్ అక్కినేని. ఓకే, ఇదైతే మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు నువ్వు చూడు ఎవరు వస్తున్నారు. స్పెక్స్ లేవు, అందుకే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన తీసుకో, కొంచెం అడుగు ఆయన. వెరీ కన్ఫ్యూజింగ్. ఈ ఏంటిది? ఎందుకు ఒక గాగుల్స్ పెట్టి ఒక స్పెక్టకల్స్ పెడుతున్నా? దట్ ఈస్ ద మజా ఆతా హై. తెలుగు వాళ్ళేనా? క్యాథరినా తను? క్యాథరిన్. ఓకే, డి కెథరిన్. బి బియా. జూనియర్ ఎన్టీఆర్. ఈమెను అడక్కు ఏమి అన్ని తప్పు సమాధానం. నన్ను అడుగు, నేను చెప్తాను. నితిన్. ఓకే, బి నితిన్. శేష్ లా ఉన్నాడు కదా ఎందుకో. నిత్య మేనన్. నిత్య మీనన్ ఎక్కడ? ఎస్, నిత్య మేనన్. సి నిత్య మేనన్. నిత్య మేనన్, నితిన్, క్యాథరిన్. ఎవరో నాకు సంబంధం లేదు. సీనియర్ యాక్టర్ అయి ఉంటారు, నాకు తెలియదు కూడా. నాకు అస్సలు తెలియదు. క్లూ లేదా అస్సలు? అసలు నాకు కూడా తెలియట్లేదు. నేను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కొంచెం దూరం నుంచి చూద్దాం. నాకు ఎందుకు శేష్ లా కనిపిస్తుంది. అడవి శేష్. సరే శేష్. శేష్. ఓకే, ఉన్నా లేకపోయినా ఒకసారి గుర్తు చేసుకుందాం. హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే. ఫైనల్. ఏ శేష్ నువ్వేనట, కానీ నాకు తెలుసు అది నువ్వు కాదని. ఎవరికైనా తెలుసా ఎవరో? ఏ కొంచెం ఎందుకో సునీల్ లాగా ఉన్నారు, కానీ సునీల్ కాదు. శ్రీనియా? శ్రీని కాదు. రాణా. రానా? ఏ చూద్దాం. ఓ ఇది బెంగళూరు. బెంగళూరు డేస్. బి నితిన్. ఓకే, బి చూద్దాము. ఓకే, నితినే. నెక్స్ట్ సి నిత్య మేనన్. చూద్దాం.
అండ్ డి కత్రిన్. ఇది క్యాథరిన్ లాగా లేదు. కత్రిన్ ఇది కత్రీనా. ఇది హన్సిక మొత్వాని. బాబు చూద్దాం డి. రెండు కరెక్ట్, 20 పాయింట్లు అదితి. మధుమణి గారు చూడండి. మీతో వర్క్ చేసిన వాళ్ళే అందరు వస్తున్నారు. ఫస్ట్ మా అమ్మాయిని ఫస్ట్ లోనే పెడుతుంటారు ఎందుకో మరి. ఆర్తి అగర్వాల్. బి దగ్గరికి వెళ్ళొచ్చు కావాలంటే. రజీనా. ఓకే. సి ఎన్టీఆర్. జి డి ఒక హీరోయిన్. ఈవిడ కూడా అమ్మ క్యారెక్టర్ వేస్తుందా? లేదు, ఇంకా వేయట్లే. గోదావరి హీరోయిన్ కమలి ముఖర్జీ. అయిపోయిందా? 4 మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఫస్ట్ ది త్రిష అనుకుంటున్నా. ఓకే. సెకండ్ రెజీనా. కమలి ముఖర్జీ. డి కమలి ముఖర్జీ. సి ఎన్టీఆర్. ఓకే, ఫైనల్. ఫైనల్. త్రిష కరెక్టా? కరెక్ట్. చూద్దామే. కరెక్ట్. బి రజీనా కసాండ్రా. ఐ డోంట్ నో. నో. చూద్దాము. బి ఇలియానా. రజీనా కాదు. అయ్యో పాపం. సి ఎన్టీఆర్. దట్స్ ట్రూ, అది కరెక్ట్. చూద్దాము. డి కమలిని ముఖర్జీ. మీ సమంత అనుకుంటున్నారు మీరు. కమలిని. ఓకే, డి చూద్దాం. కమలిని కరెక్ట్, 30 పాయింట్లు. ముగ్గురుతో వర్క్ చేశాను. ముగ్గురుతో వర్క్ చేశారు. ఇలియానా ఆట మదర్ గా చేశాను. ఎన్టీఆర్ తో రాఖీ అండ్ కమల్ని గోదావరి మదర్ గా చేశాను. అందుకే ఆవిడ ఈజీగా చెప్పేస్తున్నారు. శ్యామల చూడండి. మీకు చాలా వెడల్పాటి పిక్చర్స్ వచ్చాయి. బ్రహ్మానందం గారు. సియా బ్రహ్మానందం గారు. ఓకే. అండ్ ఈవిడి అమలా పాల్. ఓకే, ఏ అమలా పాల్. మీనా అని కొంచెం అనుమానంగా ఉంది. ఓకే, బి మీనా. ఈయన ఎవరు కొంచెం పన్ను ఎరిగిపోయింది ఇక్కడ. అలీ ఎవరో ఒకరి పేరు చెప్పేస్తాను. ఓకే, అలీ. కాదు ఆయన వేణుమాధవ్. డి వేణుమాధవ. ఓకే, సో ఏ అమలా పాల్ కరెక్టా? చూద్దామే. ఎస్, అమలా పాల్. బి గారు. ఈయనలాగే ఉంది కదా. చూద్దాం బి. సి బ్రహ్మానందం గారు. అవునా కదా? చూద్దాం. అబ్బా, మంచిగా నూనె రాసుకొని జుట్టు దూకొని వచ్చినట్టున్నారు బ్రహ్మానందం గారు. డి వేణు ప్లీజ్. చూద్దాము. నలభై పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది ఇప్పుడు. ఓకే. మీరు ఆ మెమరీ గ్రిడ్ లో పిక్చర్స్ అన్ని చూసుకొని గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. బజరా? ఆ 3 తెలిస్తేనే మీరు బజర్ నొక్కాలి. ఓకే. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే ఆ 10 మీకు పోతాయి. ఇంకెవరికైనా ఇచ్చుకోవాలి. ఓహో. ఓకే, దాంట్లోకి వెళ్లే ముందు అమి తుమి సాంగ్స్ గురించి చెప్పండి. మణి శర్మ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. మ్యూజిక్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? 2 సాంగ్స్ నా ఫేవరెట్. 2 సాంగ్స్ ఉన్నాయి. చెల్లి ఎందుకు సో తక్కువ సాంగ్స్ పెట్టారు మోహన్ కృష్ణ గారు? అంటే మేబీ అకార్డింగ్ టు ద స్టోరీ దాని వల్ల 2 సాంగ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నమాట. ఈ 2 కూడా సిచ్యువేషన్ వైజ్ వస్తుంది. వెన్ యూ వాచ్ ద మూవీ యుల్ నో. ఓకే. ఇంకొక సాంగ్ అందరం ఉంటాము, వి ఎంజాయ్డ్ అ లాట్. ఏదో ఒకసారి పాడండి చూద్దాం.
సీక్రెట్ అది. సరే రేపు చూస్తాం. బాగా ఊరిస్తున్నారు అందరూ కలిసి. వెళ్తున్నా అమ్మితో మీకు వెళ్తున్నాం మనం. ఓకే, స్టార్టింగ్ ఇలా నవ్వుతూ ఉంటే ఎండింగ్ వరకు ఇలా ఉంటావు, బయటకు వస్తే అబ్బా నొప్పి. చూడండి మెమరీ గ్రిడ్. అరటిపండు, షర్టు, గోర్చిక్కుళ్ళు, మైకు, ఆటో, చెవి, 10 రూపాయలు, టోపీ, స్టేప్లర్. ఈషా బ్లూ డ్రెస్ ఫస్ట్, లాస్ట్ వచ్చి పింక్ క్యాప్, మిడిల్ వచ్చి ఆటో. ఓకే, ఫస్ట్ షర్ట్, 2 ఆటో, 3 పింక్ క్యాప్. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. టూత్ బ్రష్, ఎండుమిరపకాయలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, గాజులు, పెళ్ళైపోయింది కదా పాప పుట్టింది, గ్రేప్స్, ఇండియా మ్యాప్, కుర్తా, కుక్క. శ్యామల. ఫస్ట్ వచ్చేసి కపుల్స్, సెకండ్ వచ్చేసి బెరీస్, థర్డ్ వచ్చేసి అయ్య బాబాయ్ కుక్క. ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, 2 బెర్రీస్ లాంటి ద్రాక్ష పళ్ళు, 3వది కుక్క. 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. డస్ట్బిన్, పాప్కార్న్, క్యారెట్, ఆమ్లెట్, ఇల్లు, షిప్పు, టూత్ బ్రష్, స్పీకర్, నగలు. మధుమణి. డస్ట్బిన్, ఇల్లు, నగలు. 1 డస్ట్బిన్, 2 ఇల్లు, 3 నగలు. కరెక్ట్, 10 పాయింట్లు. 3 అయ్యాయి, 3 నొక్కేసారు. అదితి నొక్కుతుంది, నెక్స్ట్ ఎవరు నొక్కొద్దు. ఓకేనా? నెక్స్ట్ మెమరీ చూడండి. పాప, గుమ్మడికాయ, షర్టు, ఏరోప్లేను, పైనాపిల్, బస్సు, బీడు భూమి, మ్యాప్ అండ్ థండర్ లైట్నింగ్. అదితి. పంకిన్. ఏముండే మధ్యలో? అయ్యో పాపం తల్లే. గుర్తు చేయి. అడిగావు కదా మధ్యలో ఏంటి అని చెప్పి. పైనాపిల్. కింద అటువైపు గుర్తుంది, ఇటువైపు గుర్తుంది, మధ్యలో రావట్లేదు. యాపిల్. 1 ఏంటి? పంకిన్, 2 పైనాపిల్, 3 మ్యాప్. కరెక్ట్, 10 పాయింట్లు. అమీ తుమి వాళ్ళు ఈ రౌండ్ చాలా బాగా ఆడారు. తలా ఒకటి తీసుకున్నారబ్బా, సూపర్. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. మేము డైలాగ్ వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ అడిగినప్పుడు మీకు తెలిస్తే బజర్ నొక్కండి. మీరు ఆన్సర్ చెప్తే 10 నెగటివ్ పాయింట్స్ లేవు ఇందులో. తెలియకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇలా పాస్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ డైలాగ్. నేను 2 నమ్ముతా, 1 ధైర్యాన్ని, 2 దైవాన్ని. మీకేదైనా ప్రాబ్లం వస్తే నన్ను పిలవండి, ఆన్ టైంలో వస్తా, ఆన్లైన్ లో ఉంటా. బట్ 1 థింగ్, మీరు నీతిగా బిజినెస్ చేసేంత వరకు మీకెవరు గురిపెట్టినా ఆ బుల్లెట్ కి నేనే ఎదురు నిలబడతా. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారు వేటిని నమ్ముతాను అన్నారు? మధుమణి. ధైర్యాన్ని, దైవాన్ని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? అతిథి. సింహ. సింహ ఇస్ ద రాంగ్ ఆన్సర్.
పాస్ట్ మధుమణి. లక్ష్మీ నరసింహ కాదు, పాస్ట్ శ్యామల. వాట్ అబ్బా, అయ్యో బాలకృష్ణ గారు. పాస్ట్ ఈషా. నరసింహనాయుడు. కాదు, డిక్టేటర్. కానీ నీకు పాయింట్లు లేవు. డిక్టేటర్ కరెక్ట్ ఆన్సర్. చీటింగ్ మళ్ళీ నా వైపు రావాలిగా. ఇంకా ఇలాగే ఆడుతూ ఉంటావు, అలాగే ఆడుతూనే ఉంటావు ఇట్లా భూమి రోజంతా. గుండ్రంగా ఉన్నట్టు నీ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నావే ఏంటి? జీవితంలో నేను రెండే నమ్ముతా, ఒకటి దైవాన్ని, ఒకటి దయ్యాన్ని. ఒకటి ధైర్యాన్ని. యాక్షన్. నేను జీవితంలో రెండే నమ్ముతా, ఒకటి ధైర్యాన్ని, ఒకటి దైవాన్ని. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, ఆన్ టైమ్ లో ఉంటా, ఆన్లైన్ లో ఉంటా. ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారా? ఈషా. నేను రెండే నమ్ముతా, ఒకటి అబ్బా, ధైర్యాన్ని దైవాన్ని. ఒకటి అబ్బా అనేసావు, రెండోదే చెప్పాలి నువ్వు. ధైర్యాన్ని దైవాన్ని. ఆన్ టైమ్ లో వస్తా, ఆఫ్లైన్ లో ఉంటా. ఆఫ్లైన్ లో. నెక్స్ట్ డైలాగ్. ఎవరికి పెళ్ళి? మా ఇద్దరికి సార్. నేను నీకు సెలెక్ట్ చేసిన అమ్మాయి రియల్ బ్యూటీ. మీరు ప్రేమికుల పట్ల రిజర్వ్ బ్యాంక్ సార్. ఈ ప్రేమ పెళ్లి గోల అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతాం. నేను కూతురు వదలా, అది నన్ను వదిలి ఇక చూసుకోమలా. ఇంద్రగంటి మోహన కృష్ణ గారి అమీ తుమిలో డైలాగ్ విన్నారు. అబ్బా. ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా ఏంటి? ఇట. గ్రహణం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. రెడీయా? అమీ తుమి కన్నా ముందు ఇంద్రగంటి మోహన కృష్ణ గారి సినిమా ఏది? శ్యామల. జెంటిల్మెన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పించడం అంటే కష్టం. నెక్స్ట్ డైలాగ్ వెళ్ళిపోదాం. మన పోలీసులు ఆ అమ్మాయి దగ్గర ఉన్న చాక్లెట్లు చూసి అవి డ్రగ్స్ అని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి డ్రగ్స్ కాదండి, ఇవి చాక్లెట్లు, కావాలంటే తిని చూడండి అని పోలీసులందరికీ పంచిపెట్టింది. కళ్ళు తిరగకపోవడంతో అవి డ్రగ్స్ అని కన్ఫర్మ్ చేసి కేసు పెట్టారు. ఆ అమ్మాయి తిరిగితేనే డ్రగ్స్ కదండి. పెర్సిస్ అంటే అదే కదా. పెర్సిస్ అంటే మీరు చెప్పేది. వస్తున్నా. ఈ సంభాషణలో ఉన్న ఇద్దరు నటులు ఎవరు? మధుమణి. కృష్ణ భగవాన్ అండ్ ఎంఎస్ నారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం పోలీసులు ఆ అమ్మాయి దగ్గర వేటిని చూసి అరెస్ట్ చేశారు? శ్యామల. ప్యాకెట్స్. కాదు. ఫాస్ట్ ఈషా. లేనా? అయ్యో, నేను డ్రగ్స్ అనుకున్నా యాక్చువల్లీ. సేపు ఆమెను కోకని. డ్రగ్స్. ఫాస్ట్ అదితి. చాక్లెట్స్. చాక్లెట్. 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. ఇమోషనల్ గా మాట్లాడుతున్న హీరో ఎవరు? ఇషా. వెంకటేష్. ఎస్. 10 పాయింట్. ఈ డైలాగ్ ప్రకారం హీరో పాత్ర పేరు ఏమిటి? మధుమణి. కొండపల్లి రాజా. కరెక్ట్. 10 పాయింట్లు. నాకు ఆస్తి అంతస్తు లేదని నన్ను అవమానించారు, నన్ను నడి రోడ్డులో నిలబెట్టారు. పోలీస్ స్టేషన్ లో అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళ్ళను. ఆ కోర్టుకి వెళ్ళను. గుర్తుంచుకో, నెక్స్ట్ ఇదే డేట్ కి ఈ రాజా రాజు అవుతాడు. ఇంతకన్నా పెద్ద హోటల్ కడతాడు, మిమ్మల్ని నడి రోడ్ లో నిలబెడతాడు. ఈ రాజులయ్యే రోజులు పోయాయి కదా. ఓకే, బాగా చెప్పారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ మధుమణి వచ్చి ఒక గిఫ్ట్ తీసుకోండి. ఈషా. లాస్ట్ కి నాకు గ్లాస్ లే మిగులుతాయి అన్నమాట. ఏంటంటే సుమ గారు నన్ను లావుగా ఉన్నారన్నారు ఇందాక, రోటీ చేసుకొని కొంచెం తగ్గు అని. వెయిట్ గా ఉంది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. సరే, గేమ్ మొదలు పెట్టే ముందు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్, మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ షూటింగ్ లో? చెప్పండి. అంటే ప్రతి సీను ఫన్నీ మెమరబుల్ ఇన్సిడెంట్స్.
క్లైమాక్స్ మా అందరికి అంటే అందరికి సంబంధించిన క్లైమాక్స్ కాబట్టి ఎండ కాళ్ళకి చెప్పులు లేవు అబ్బా గుడిలో మెమరబుల్ మెమరబుల్ ఓకే ఆల్రెడీ కాళ్ళకి బొబ్బట్లా వస్తున్నాయి ఓన్లీ ఎందులో వదిలేసారేమో అది ఓన్లీ షార్ట్ అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండేది షార్ట్ లో అసలు ఉండేది కాదు ఓకే తర్వాత మోహన్ కృష్ణ గారు మాకు క్లైమాక్స్ లో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటది? ఇలాంటి స్టెప్స్ ఉంటాయి వాటి మీద కూర్చోబెట్టారు మధ్యాహ్నం 1:00 అప్పుడు. ఆహా ఏంటంటే అందరు భరణి గారు అందరు కూడా ప్లీజ్ ప్రొడ్యూసర్లు వెన్నపూసి డొనేట్ చేయాల్సింది. నాకు కూడా ఒక ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే కిషోర్ గారును మరి భరణి గారు ఇద్దరు ముందుకెళ్ళి డైలాగ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేంజ్ చేసేసేవారు. అసలు ఆయన మోటివేషన్ లో ఆ తెలంగాణ స్లాంగ్ లో అసలు నన్ను అంటే నేను ఆలోచించాను అయ్యో నేనేం వేయాలి ఇప్పుడు పంచ్ అని అలా ఉండేది. ఈవెన్ కిషోర్ గారు కూడా ఒక క్లైమాక్స్ సీన్ లో మా ఇద్దరిది ఒక ఫనీ అంటే జస్ట్ ఒక చిన్న అంటే అందరు ఫనీ ఉంటది అసలు ఇన్స్టెంట్ గా మార్చేసి ఇంప్రూవైజ్ చేసేవాడు. బట్ ఎనీహో నేనైతే కుమారిడా నేను సుమాడా గేమ్డా కానీ మ్యారీడా నేనైతే ఇంకా అన్మ్యారీడా. మీరు అన్మ్యారీడా? మేము నమ్మాలి. ఓకే నీ గేమ్ ఒక బంతి తీసుకొని ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఒక టోకెన్ తీసుకొని ఇందులో పెట్టి ఈ స్టిక్కర్ అవతల పట్టుకొని దీన్ని ఇటు షిఫ్ట్ చేసి దీన్ని బయటికి ఊది వేయగలరు అంతే. కింద పడవలేనా అది మొత్తం? పర్వాలేదు దీంట్లోంచి బయట పడితే చాలు. మళ్ళీ ఇంకో బంతి పెట్టాలి మళ్ళీ షిఫ్ట్. ఇదే రెడీ 1 2 3 గో. ఓహో సూపర్. ఎల్లు అంటుందా అమ్మ వెళ్తుంది వెళ్తోంది. సూపర్ ఆన్ వావ్ కానీ లేదు గట్టిగా ఊదు. అమ్మా అమ్మాయి కింద పడిపోతుందేమో. సుమా టాస్క్ అంటే అంత ఈజీగా ఉంటది అనుకున్నావా? ఏంటి ఊదడం కష్టంగా ఉందా? అందులోంచి బయటికి వెళ్ళడం కష్టం కదా యాక్చువల్లీ. ఫస్ట్ ఈజీగా ఉంటుంది వాటర్ ఫుల్ ఉంటుంది కదా తర్వాత వాటర్ తగ్గే కొద్దీ కొంచెం కష్టంగా ఉంటుంది. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 ప్లస్ ఇంకో 8 9 + 8 17 × 10 170. రెడీ 1 2 3 గో. టేప్ వెనకాల చేయబెట్టండి కట్ అవుతుంది. చాలా ఫాస్ట్ కెమెరా. ఓ గాడ్ ఓ గాడ్ ఒరి దేవుడా అనకండి మీరు అసలు అన్నే వద్దు. ఒరి దేవుడా ఊరు దేవుడా ఓ గాడ్ టైం అయిపోద్దు ఇంకొంచెం టైం ఉంది. ఇంకా మొత్తం రోజు తీసుకోండి మీరు. మొత్తం అన్ని చేసేసేటట్టు తను. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 22 220. రెడీ 1 2 3 గో. కమ్ ఆన్ అంటే ఆవిడ దగ్గరకు వచ్చేయమని. అయ్యయ్యో ఓ గాడ్ ఓరి దేవుడా బంగారొద్దు వదాలి. అందుకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు చేస్తుంటారా? నేను చెయ్యను చేయమని చెప్తుంటారు. చెయ్యాలని చెప్తున్నాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మీరు అలా అనుకోకండి సుమగారు. అయ్యో బాబోయ్
ఏ నాకంటే తక్కువ ఏంటబ్బా ప్లీజ్. ఏ ఫ్రెండ్స్ కదా మనం. వేసేసారా? 10 అయిపోయాయా? పాత రోజుల్లో పొగ్గొట్టాలు ఊదినట్టుందా అండి? ఊదే ఉంటారేమో. అబ్బా చాలు. అప్ప మీకు ఇప్పుడు అప్పు కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 9 19 190. అమి తుమి టీం ఆడేటువంటి ఈ ఆటలో ఈ రోజు విన్నర్ ఎవరు? ఈషా టార్గెట్ 220. అలా అయితే విన్ అవుతాం, లేదంటే శ్యామల విన్. రెడీ 1 2 3 గో. ఈషా ఉఫు కామెంట్ వద్దు నాకు. కమాన్ కమాన్ ఈషా, బాగా ఆడుతున్నావు, ఆడాలి అలాగే. దగ్గరికి వచ్చారా? అయ్యో అదేంటి? వెరీ గుడ్ ఈషా. కమ్ ఆన్ ఈషా, కమ్ ఆన్. ఏ మీ అబ్బా అవ్వట్లేదేంటి ఇంకా? అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 24 240 విన్నా. జాంపేటగాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేటగాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. కంగ్రాచులేషన్ ఈషా. సమ్మర్ అయిపోవచ్చింది కానీ స్టిల్ కూలర్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అమి తుమి టీమ్ మెంబర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్. ఈ రోజు వచ్చారు, ఆడారు, ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై బై.